ఈ రోజు మీకు ఒక స్టోరీ చెప్తా. బేకరీలో పనిచేసే ప్రతి ఒక్క బేకర్ తెలుసుకోవాల్సిన స్టోరీ. ఒకానొకప్పుడు ఒక బేకర్ కి ఒక ఐడియా అయితే వచ్చింది. ఆ ఐడియా ఏంటిదంటే క్రోసెంట్స్ డోనట్, ఈ రెండింటిని కలిపి ఒక ప్రోడక్ట్ తయారు చేయాలన్న ఒక ఐడియా. అదేంటిదంటే క్రోసెంట్ టెక్స్చర్, డోనట్ షేప్, ఈ రెండింటిని కలిపి ఒక కంప్లీట్లీ న్యూ పేస్ట్రీ తయారు చేద్దామని ఒక ఐడియా వచ్చింది. కాకపోతే ఐడియా రావడం చాలా ఈజీ, పర్ఫెక్ట్ ప్రోడక్ట్ తయారు చేయడం మాత్రం అంత ఈజీ అయితే కాదు. దాదాపు కొన్ని రోజుల పాటు ఆ బేకర్ కొన్ని ఎక్స్పెరిమెంట్లు అయితే చేస్తూనే ఉన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఒక 10 నుంచి 20 రకాల రెసిపీలను అయితే ట్రై చేసిండు. ఆ బేకర్ అనుకున్న ప్రోడక్ట్ తయారు చేయడానికి డో ఎలా ఉండాలి, ఎంత ఫోల్డ్ చేయాలి, ఎలా ఫ్రై చేయాలి, ఫీలింగ్ ఎంత ఉండాలి, గ్లేజ్ ఎంత ఉండాలి, ఇలా ప్రతి ఒక్క చిన్న డీటెయిల్స్ మీద కూడా ఎక్స్పెరిమెంట్లు చేసిండు. చివరికి 2013లో న్యూయార్క్ సిటీలో ఒక కొత్త పేస్ట్రీ అనేది ఉట్టుకొచ్చింది. ఆ పేస్ట్రీ ఉట్టుకొచ్చినప్పుడు కూడా అంత పెద్ద ఫేమస్ కాలేదు. ప్రతి ఒక్కరికి ఫస్ట్ లో అది ఒక నార్మల్ ప్రోడక్ట్ లెక్కనే అనిపించింది. కానీ లాంచ్ అయిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో ఆ పేస్ట్రీ యొక్క ఫోటోస్ అనేది వైరల్ అయినాయి. అలా కొన్ని రోజుల్లోనే ఆ పేస్ట్రీ వైరల్ అవ్వడంతో పాటు ప్రతి ఒక్కరికి ఆ పేస్ట్రీని టేస్ట్ చేయాలనే ఆశ కూడా ఉట్టుకొచ్చింది. అంతేకాకుండా ఆ పేస్ట్రీ ఉట్టుకొచ్చిన బేకరీ ముందు కొన్ని 10ల సంఖ్యలో జనాలు అయితే ఆ పేస్ట్రీ ముందు లైన్ కట్టారు. ఆ ఒక్క ప్రోడక్ట్ ఆ బేకర్ ని ప్రపంచమంతా గుర్తించేలా చేసింది. అయితే ఆ బేకర్ ఎవరు, ఏ కంట్రీ నుంచి వచ్చిండు, అతను తయారు చేసిన ఆ పేస్ట్రీ పేరేంటిది, పార్ట్ 2 లో తెలుసుకుందాం. అయితే ఆ బేకర్ ఎవరు అని మీరు గెస్ చేయగలిగితే ఖచ్చితంగా కామెంట్ చేయండి.